బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి నియామకాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు రోడ్డు మీదుగా ర్యాలీగా వెళ్లిన వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలోని మాజీ మంత్రి స్వర్గీయ బిజివేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంచూరి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బద్వేలులో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. గ్రామాలు, మండలాల స్థాయిలో ప్రతి కార్యకర్తను కలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తానని, తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని, టీడీపీ సిద్ధాంతాలే తన అజెండా అని స్పష్టం చేశారు. నాకు తెలుగుదేశం పార్టీ వీరారెడ్డి గారన్నా, వాళ్ళ కుమార్తె విజయమ్మ గారన్నా, రితీష్ రెడ్డి గారు అయినా వాళ్ళందరూ కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. నేను కూడా వాళ్ళ అధినాయకత్వంలో నుంచే నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు నిర్ణయించింది కాబట్టి అభిష్టం మేరకు నన్ను ఇన్ఛార్జి చేయడం జరిగింది. నాకు వాళ్ళంటే ఎలాంటి నాకు వాళ్ళ మీద చిన్న నాకు అభిప్రాయ భేదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కలిసి నాకు సహకరిస్తారని నేను తప్పకుండా అనుకుంటాను. వాళ్ళు సహకరిస్తారు కూడా తప్పకుండా. నాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటాను. నాకు ఎలాంటి వారన్నా కూడా 200% నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం తగ్గలేదు. ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందరము తెలుగుదేశం పార్టీ. ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి నాకు తప్పకుండా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు సపోర్ట్ చేస్తారు, బలపరుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. కూటమి అభ్యర్థి అయినటువంటి రోషన్ కనిష్టంగా మేమందరం కలిసే మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. అందరి సపోర్టు మాకు ఉంటుంది. ఆయన సొంత నిర్ణయం ఏం చెప్పిన తెలుగుదేశం విజయమ్మ గారికి చెప్పినా, రితీష్ రెడ్డి గారికి చెప్పినా, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు కలిసి ఆయన విజయమ్మ గారి నాయకత్వానైనా, రితీష్ రెడ్డి గారి నాయకత్వం, వాళ్ళ నాయకత్వం వాళ్ళందరూ చేసేది కూడా తెలుగుదేశం పార్టీకి కాబట్టి అందరం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరము ఎలక్షన్లో ఎదుర్కొంటాం. మేము తప్పకుండా విజయం సాధిస్తాం. వైసీపీని మా టార్గెట్ మా తెలుగుదేశం పార్టీ, మాకు విజయమ్మ గారు కానీ, మా రితీష్ రెడ్డి గారు కానీ, మాకు అందరం మేము ఒకటే. మాకు ఎలాంటి అభిప్రాయం ఈ బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యతలు ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తులా కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలుకు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లాలో. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి, అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. దాని వలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా వారు చెప్పిన శిరసా వహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే నాకు పార్టీలకు అతీతంగా నేను కూడా అందరి దగ్గరకు వెళ్ళి తీసుకురావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. వారు పెట్టిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించి ఈ బద్వేలును మరలా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారైంది అనిపించుకునేదానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తే అధినాయకుడు.
కార్యకర్త అధినాయకుడు అనే పార్టీ మా సిద్ధాంతం ఉంది. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తగా నేను ఒక కార్యకర్తగా ప్రయత్నించి ఆ కార్యకర్తల్లో నేను ఒక నాయకుడిగానే నేను కూడా వాళ్ళందరితో కలిసి తిరిగి నేను ఒక కార్యకర్తగా పనిచేసి మేమందరము నాయకులము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాకు చిన్న కార్యకర్తను కూడా పోలిట్ బ్యూరో మెంబర్ చేసిన ఘనత మా పార్టీకి ఉంది. అలాంటి పార్టీలో చిన్న కార్యకర్త అయినా ఒకటే లీడరు, నేను కూడా ఒక కార్యకర్తలాగా భావించి నా యొక్క స్నేహితులు, నా యొక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కూడా కలుపుకొని నేను తప్పకుండా కూడా ఈ పార్టీ మా తెలుగుదేశం పార్టీ విజయానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మన బద్వేల్ అంటేనే తెలుగుదేశం అంటే బద్వేల్. అప్పుడు వీరారెడ్డి బద్వేల్లో వీరారెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు జరిగాయి. మేము మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి నాకు మా పార్టీ అవకాశం ఇచ్చింది. నేను శాయశక్తుల కృషి చేసి మా అందరిని 10 మెట్లైనా నేను తగ్గి ప్రతి ఇంటికి, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు అందరికీ పోయి నేను కూడా ఒక బిజినెస్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి పనులు కానీ ఎన్నో చేస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా వాళ్ళకు విశదీకరించి చెప్పి వారి యొక్క మన్ననలు పొంది వారి యొక్క మనసులను గెలుచుకొని నేను అందరితో కలిసి మా పార్టీని విజయవంతం చేసేదానికి ప్రయత్నిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరుణ. థ్యాంక్ యూ.